మనం ఎప్పుడు షాపింగ్ అండ్ ఇలాంటి రిలేటెడ్ వ్లాగ్స్ చేస్తూ ఉంటాం కదా, ట్రావెల్ రిలేటెడ్ వ్లాగ్స్. సో ఇది కూడా ఒక షాపింగ్ వ్లాగే, కాకపోతే కంప్లీట్ షాపింగ్ వ్లాగ్ కాదు, లైక్ అ బిజీ వీక్ ఇన్ మై లైఫ్ అనమాట. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే బిజీ వీక్ బిఫోర్ ట్రావెల్ అని చెప్పచ్చు. సో అది ఎలా జరుగుతుంది అన్నది చూసేయండి. ఈ వ్లాగ్ మొత్తం దానికి రిలేటెడే ఉంటుందన్నమాట. సో మేము ట్రావెల్ చేసే ఒక 1 వీక్ ముందు బేసిక్గా ఎలా ఉంటుంది, ఎంత బిజీగా ఇట్లా రఫ్ అండ్ టఫ్ నడుస్తూ ఉంటుంది అన్నది ఈ కంప్లీట్ వ్లాగ్. జనరల్గా ఆఫీస్ అండ్ ఆల్ కొంచెం బిజీగా ఉంటాం కదా, సో వీకెండ్స్లో అలా షాపింగ్ చేయడానికి కుదురుతుంది అనమాట. సో ఇది ఒక వీకెండే షాపింగ్కి వచ్చాము. సో ఎవ్రీ టైం ట్రావెల్ చేసే ముందు షాపింగ్ ఏం చేయము, అండ్ స్పెషలీ ఈసారి అయితే నేను మీకు చెప్తాను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్, లైక్ మినిమల్ ప్యాకింగ్ ఎలా చేసుకోవాలి అండ్ ఇలా షాపింగ్ ఎలా అవాయిడ్ చేయాలి అని చెప్పేసి. షాపింగ్ అవాయిడ్ చేయాలని చెప్తున్నాను, మళ్ళీ షాపింగ్ చూస్తున్నాను అనుకుంటున్నారా? అలా ఏం లేదు. సో ఎవ్రీ టైం నేను మిక్స్ అండ్ మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తాను కొన్ని థింగ్స్, బట్ ఈసారి నా షాపింగ్ అయితే చాలా తక్కువ అనమాట, అండ్ చైతు షాపింగ్ అయితే చాలా ఎక్కువ. బేసికలీ కపుల్లో ఇద్దరు లైక్ ఒకరు ఎక్కువ షాపింగ్ చేస్తారు, ఒకరు తక్కువ షాపింగ్ చేస్తారు కదా. సో ఆ ఎక్కువ షాపింగ్ చేసే పర్సన్ చైతు అనమాట. ఈ వీడియో చూస్తే మాత్రం నన్ను పక్కా వేసుకుంటాడు. సో యా అలా ఏం కాదు, బట్ టు బీ ఫ్రాంక్ ఇద్దరం నార్మల్గానే షాపింగ్ చేస్తామన్నమాట. బట్ ఈసారి ఎక్కువ చైతు షాపింగ్ అయింది, నేను కొంచెం తక్కువే చేశాను. బికాస్ నేను ఎవ్రీ నవ్ అండ్ దెన్ అక్కడ ఇక్కడ పర్చేస్ చేస్తూనే ఉంటాను కదా. సో తను వచ్చేసి ఓన్లీ ఏదన్నా అంటే పర్పస్ అలా ఉంటేనే పర్చేస్ చేస్తాడు. సో అందుకే నేను తీసుకోలేదు, తనకు కొంచెం ఏదో రిక్వైర్మెంట్ ఉందంట, అది షాపింగ్ చేయడానికి వచ్చాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది బర్త్డే మంత్ అనమాట, సో కొంచెం డిస్కౌంట్ వస్తుంది కదా, నార్మల్గా 20% అలా వెస్ట్ సైడ్లో, అది అవైల్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట. ఈసారి వెస్ట్ సైడ్లో నాకు మంచి కలెక్షనే కనిపించింది. సో యా మంచి వింటర్ వేర్ కలెక్షన్ అలా యాడ్ చేశారు, ఎవరికైనా కావాలంటే చెక్అవుట్ చేయండి. బట్ ఇక్కడ ఈ వెస్ట్ సైడ్లో ఫుట్ వేర్ అయితే చాలా 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 హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది. మంచి డిఫరెంట్ మోడల్స్ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటాయన్నమాట. అఫోర్డబుల్ ప్రైజెస్ అంటే ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి, మనం నెక్స్ట్ కమింగ్ దానిలో జూడియో వ్లాగ్ కూడా ఉంటుందన్నమాట, అంటే వీడియోలో. సో అప్పుడు నేను జూడియోని వెస్ట్ సైడ్ని కంపేర్ చేసి చెప్తాను ఏంటి డిఫరెన్స్ అని చెప్పేసి. సో ఇది కొంచెం మెన్స్ సెక్షన్ అనమాట, అక్కడే డెకోర్, క్యాండిల్స్, పిల్లోస్ ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి. కట్లరీ కూడా ఉంటుంది మంచి మంచి కలర్స్లో. ఎవరికైనా ఇలా కలర్ఫుల్ కట్లరీ ఇష్టము అని అంటే ట్రై చేయొచ్చు. వెస్ట్ సైడ్లో బాగానే ఉంటుంది డెకోర్ ఐటమ్స్ అన్ని ఇలా కట్లరీస్. ఇది ఇక్కడ మెన్స్ సెక్షన్లోనే ఒక సైడ్ మొత్తం ఎథనిక్ వేర్ ఉంటాయి అన్నమాట వెస్ట్ సైడ్లో, అమ్మాయిల కోసం అని చెప్పేసి. సో అదే చూస్తూ ఉన్నాను కొంచెము అటు ఇటుగా. సో యా ఇక్కడ నాకు ఎందుకో ఎప్పుడు ఎథ్నిక్ వేర్ అంతగా నచ్చదు, నేను ఎప్పుడు ప్రిఫర్ కూడా చేయను. సో అదనమాట సంగతి. సో ఇక్కడ మనకి మెయిన్గా టీ షర్ట్స్ అలాంటివి చాలా బాగుంటాయి, సో అవి ట్రై చేయొచ్చు. అండ్ డ్రెస్సెస్ కూడా బాగుంటాయి అనమాట. ఇప్పుడు మనం వచ్చేసాము మ్యాక్స్కి. సో మ్యాక్స్లో కూడా చూద్దాం. యాక్చువల్లీ వెస్ట్ సైడ్లో అంత మంచి కలెక్షన్ అయితే కనిపించలేదు, బట్ మాకు నచ్చినవి అయితే తీసుకొని మళ్ళీ మ్యాక్స్కి వచ్చేసామన్నమాట. ఇది పక్కనే ఉంటుంది, కొంచెం జస్ట్ ఒక 1 కిలోమీటర్ కాదు కానీ 200 మీటర్స్ అలా అనమాట. సో లెట్స్ గెట్ ఇంటు దిస్. వెస్ట్ సైడ్లో కలెక్షన్ అయితే బాగుంది, కానీ మాకు నచ్చినవి ఎక్కువ దొరకలేదన్నమాట. సో కనిపించినవి నచ్చినవి తీసుకొని పక్కనే మ్యాక్స్, ట్రెండ్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఫస్ట్ అయితే మ్యాక్స్కి వచ్చాము ఇక్కడ చూద్దామని చెప్పేసి. సో అనుకోకుండా మేము వచ్చిన రోజు మొత్తం అంటే ఆన్ హోల్ షాప్ వీళ్ళు బై 2 get 1 ఫ్రీ రన్ చేస్తున్నారనమాట. అండ్ అదే రోజు అండ్ అదే లాస్ట్ డే అనమాట. సో నేను అప్పటికప్పుడే ఒక షార్ట్ అయితే పోస్ట్ చేశాను, సో దట్ మీకు ఎవరికైనా అవసరం ఉంటుంది, ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి పర్చేస్ చేసుకుంటారు అని చెప్పేసి.
సో అలా అనమాట. అండ్ కలెక్షన్స్ కూడా బాగానే ఉన్నాయి. మొత్తం వింటర్ వేర్ కలెక్షన్ అంతా స్టాకప్ చేశారు. అసలు నాకు అర్థం కాని థింగ్ ఏంటంటే హైదరాబాద్ వెదర్కి వింటర్ వేర్ స్టాకప్ చేయడం అన్నది ఏంటో నాకు అర్థం కాదు. ఈవెన్ వీళ్ళనే కాదు, నేను ట్రెండ్స్లో కూడా చూశాను, వెస్ట్ సైడ్లో చూశాను, జూడియోలో చూశాను, అండ్ రెడ్ టేప్ అలాంటి చాలా ప్లేసెస్లో వింటర్ వేర్ మొత్తం స్టాకప్ చేస్తున్నారు. ఇలా అసలు ఎప్పుడు అయ్యేది కాదు బ్యాక్ ఇన్ డేస్లో, చాలా డేస్ బ్యాక్. సో మ్యాక్స్ హైదరాబాద్లో ఒక 1 month 1.5 month వింటర్ ఉంటుంది అనమాట. సో అంత ఎక్కువగా కూడా ఏముండదు, జస్ట్ హుడీస్తో మేనేజ్ చేసేయచ్చు. మరీ థర్మల్స్ మొత్తం ఎక్కువ అంటే మరీ ఎక్కువ లావుగా ఉన్న వింటర్ వేర్ ఏమీ అవసరం లేదనమాట. బట్ వీళ్ళ కాన్సెప్ట్ ఏంటో ఎందుకు ఇలా చేస్తున్నారో నాకైతే ఐడియా లేదు. బట్ అదంతా పక్కన పెట్టేస్తే మిగతా ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. వింటర్ వేర్లో కూడా ఇంకా వీళ్ళు ఇలా అన్ని డిఫరెంట్ వెరైటీస్ పెడుతుంటే మనకు కూడా తీసుకోవాలనిపించకుండా ఎలా ఉంటుంది చెప్పండి. సో అందుకే నాకైతే నేను చిన్న ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒక 1 or 2 అంటే స్కూల్కి వేసుకెళ్ళడానికి ఒక స్వెటర్, ఇంట్లో ఒక 2 అలా ఉండేవి కదా. కానీ ఇప్పుడైతే ఎన్ని వింటర్ వేర్ ఉన్నాయో అసలుకి అది కూడా ఒక సెక్షన్ లాగా అయిపోయింది అనమాట. చూస్తుంటే చాలా క్యూట్గా అనిపించి తీసేసుకుంటాం కదా ఎవ్రీ సీజన్లో. సో అలానే జరిగిపోయింది. నేనైతే మొత్తం షాప్ అంతా తిరిగి చూశాను. సో నాకైతే అంటే నాకు కావాల్సినవి ఏం దొరకలేదు, బట్ నార్మల్గా అయితే చాలా కలెక్షనే ఉంది. సో అదే ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తున్నాను, ఆఫర్స్ ఆన్ హోల్ స్టాక్ అని చెప్పేసి ఆ షార్ట్ పోస్ట్ చేశాను కదా. సో మ్యాక్స్లో ఎప్పుడు కలెక్షన్ బాగానే ఉంటుంది, యూనిక్గా డిఫరెంట్గా. ఇట్స్ జస్ట్ దట్ మనం ఎలా చూస్ చేసుకుంటాము, ఎలా పేరప్ చేస్తాము అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ మ్యాక్స్లో నాకు ఇంకొకటి నచ్చేది ఏంటి అంటే వీళ్ళదేంటి జ్యువెలరీ. ఇక్కడ జ్యువెలరీ కూడా చాలా క్యూట్వి దొరుకుతాయి అనమాట. నేను ఎప్పుడైనా ఒకరోజు చూపిస్తాను నేనేమేమి తీసుకుంటాను అని చెప్పేసి. అసలు మ్యాక్స్ కానీ వెస్ట్ సైడ్ కానీ వెళ్ళినప్పుడు షాపింగ్ ఎంత చేస్తానో ఏం నచ్చుతుందో తెలియదు, కానీ పక్కా అక్కడ మనకి బిల్ కౌంటర్ దగ్గర ఉంటాయి కదా ఈ ఇయర్ రింగ్స్, చిన్న బ్రేస్లెట్స్ అలాంటివి, కఫ్లింగ్స్ అలాంటివి పక్కా ఏదో ఒకటి తీసుకుంటాను వెళ్ళినప్పుడల్లా. అంటే చూస్తే చాలా డిఫరెంట్గా క్యూట్గా అనిపిస్తాయి కదా, అంటే డ్రెస్సెస్ మీదకి అలా పేరప్ చేయడానికి. అందుకే పక్కా పర్చేస్ చేస్తాను అనమాట. సో ఇది వచ్చేసి ట్రెండ్స్. ఇక్కడ కూడా ఎంత రష్ ఉన్నారంటే, అక్కడంటే ఏదో ఆఫర్ రన్ అవుతుంది, రష్ ఉన్నారు అనుకోవచ్చు మ్యాక్స్లో, బట్ ఇక్కడ కూడా సేమ్ ఇంకా ఏదో ఆఫర్ రన్ అవుతుంది. ఐ థింక్ 3.5కి కొంటే 3.5 ఫ్రీ అనమాట. అంటే 3.5కి కొంటే టోటల్గా మనము 7,000కి షాప్ చేయొచ్చు. అంటే 7,000కి షాప్ చేసి 3,000 పే చేయాలన్నమాట. ఆ ఆఫర్ రన్ అవుతుంది. ఎంత రష్ ఉన్నారో మీకు కనిపిస్తుంది కదా, అంత రష్ ఉన్నారనమాట. ఈవెన్ బిల్ కౌంటర్ దగ్గర కూడా అంత రష్ ఉన్నారు. ఐ డోంట్ అండర్స్టాండ్ అసలు ఏం చేస్తున్నారా పీపుల్ బట్టలు అని చెప్పేసి. ఈవెన్ నేను కూడా ఇంక్లూడెడ్ అయ్యే దాంట్లో. ఎన్ని బట్టలు అయిపోతున్నాయి అంటే అన్ని బట్టలు అయిపోతున్నాయి. బట్ ఐ కుడ్ నాట్ రెసిస్ట్ మై సెల్ఫ్ ఇంకా తీసుకోకుండా ఉండడానికి. సో పక్కా ఏదో ఒకటి నచ్చుతుంది వెళ్ళినప్పుడు అలా తీసుకుంటాను. బట్ ఈసారి ఇట్స్ లైక్ చాలా గట్టిగా అనుకున్నాను అనమాట ఏం తీసుకోకూడదు అని చెప్పేసి. సో ఏం తీసుకోలేదు సక్సెస్ఫుల్గా. సో మా షాపింగ్ అయితే అక్కడికి అయిపోయింది. నేను మీకు కమింగ్ ట్రావెల్ బ్లాగ్స్లో కనిపిస్తుంది ఏమేమి షాపింగ్ చేశాను, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హోల్ డే అంతా షాపింగ్ చేసి టైర్డ్ అయిపోయాం కదా. సో మా గో టు ప్లేస్ ఏఎస్పీజీ గ్రాండ్, ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ ఫుడ్ అయితే ఫెయిల్ ప్రూఫ్ అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది బాగా. అందుకే ఎప్పుడు ఇక్కడికే వస్తాము. సో ఈసారి కూడా ఇక్కడికే వచ్చాము. ఇంత హోల్ డే టైర్డ్ అయిపోయిన తర్వాత ఇంకా ఏ కొత్త ప్లేస్ ట్రై చేసే ధైర్యం లేదనమాట. అందుకే ఇక్కడికే వచ్చేసి మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ చాలా టేస్టీగా ఉంటాయి అన్ని ఐటమ్స్ కూడా. నాకైతే చాలా నచ్చుతుంది. అంటే ఏదైనా కొంచెం ధైర్యంగా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నా ఫేవరెట్ వచ్చేసి మ్యాంచో సూప్, చికెన్ మ్యాంచో. ఎవ్రీ టైం ఆల్ ద టైమ్ ఎనీ టైం తాగమంటే తాగేస్తాను. ఇది వింటర్ సమ్మర్ ఎనీ టైం అంత టేస్టీగా ఉంటుంది. అండ్ టంగ్డీ కబాబ్ ఆర్డర్ చేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి సీక్ కబాబ్ అనమాట, మటన్ సీక్ కబాబ్, వెరీ టేస్టీ అండ్ యమ్మీ. అండ్ ఇది నెక్స్ట్ డే అనమాట, పుష్ప మూవీ రిలీజ్. సో ఫస్ట్ డే అనమాట ఇది. సో అక్కడికి వెళ్ళాము. ఇది వచ్చేసి ట్రిబుల్ ఏ మనకి అమీర్పేటలో ఉంటుంది కదా అదనమాట.
నేనైతే ఫుల్ టు ఎక్సైటెడ్, చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నా పుష్ప కోసము. చాలాసార్లు పోస్ట్పోన్ అయింది కదా, సో అందుకే ఫస్ట్ డే పక్కా చూడాలని చెప్పేసి టికెట్స్ తెప్పించుకున్నాను. సో ఫైనలీ మాకైతే టికెట్స్ దొరికేసాయి. ఇది అరౌండ్ 7 o'clock షో అనమాట. సో కొంచెం ముందే స్టార్ట్ అయ్యి వచ్చాము. సో ఇక్కడ సమోసాస్ అండ్ టీ బాగుంటుంది అనమాట లోపల ఒక స్టాల్లో. సో అందుకే ఇక్కడ సమోసా టీ తీసుకొని తాగేసి తర్వాత మళ్ళీ పైకి వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ మూవీకి ఎప్పుడు వచ్చినా మా పక్క కొన్ని చెక్ లిస్ట్ ఐటమ్స్ ఉంటాయి, పాప్కార్న్ అవన్నీ. సో ఇక్కడ అవన్నీ పర్చేస్ చేసుకొని లోపలికి వెళ్తున్నాం అనమాట. అండ్ ఫార్ మీ అసలు షాకింగ్ ఏంటంటే అసలు ఎక్కువ రష్ లేరు. దట్టు ఫస్ట్ డే రష్ లేకపోవడం ఏంటో అనిపించింది కొంచెం, బట్ ఏమో తెలియదు మరి. సో కమింగ్ టు మూవీ అయితే ఎంత 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 బాగుందంటే అంత బాగుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. అల్లు అర్జున్ యాక్టింగ్ కానీ, స్టైల్ కానీ, యాటిట్యూడ్ కానీ సూపర్బ్. అసలుకి చాలా కష్టపడ్డారు అనిపించింది మూవీ కోసము. సో ఫైనలీ ఈ మూవీ అయితే బాగుంది. ఇంకా ఎవరైనా చూడకుంటే వెళ్ళి చూసేయండి, నాకు తెలిసి అందరు చూసేసి ఉంటారు. సో అదనమాట. థియేటర్లో అసలు మేము లాస్ట్లో సెమీ రిక్లైనర్స్ తీసుకున్నాము. మీకు కనిపిస్తుంటే థియేటర్ మొత్తం స్టార్టింగ్ అంతా ఖాళీ ఉందన్నమాట. మేబీ ఇది ఎక్స్ట్రా థియేటర్ అయినం వల్ల ఎంటీగా ఉందా ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మూవీ అయితే సూపర్ అసలుకి. సో ఇది మళ్ళీ ఇంకొక రోజు అనమాట. ఐ థింక్ ఒక 2 days తర్వాత. చెప్పా కదా నేను, మీరు తమ్నెల్లో చూసింటారు అ బిజీ వీక్ ఇన్ మై లైఫ్. సో ఆ రోజు మాకు కొన్ని ఐటమ్స్ దొరకలేదు, అందుకే మళ్ళీ జూడియోకి వచ్చామన్నమాట. స్పెషలీ ఫుట్వేర్. సో ఫుట్వేర్ కోసం వస్తే మనం ఓన్లీ ఫుట్వేర్ తీసుకుంటామా, అది జరగని పని కదా. సో పక్కాగా క్లోతింగ్ కూడా చూస్తాము. సో చెక్తో అవే చూస్తూ ఉన్నాడు కొన్ని థింగ్స్. కొన్ని కార్డ్ సెట్స్ పర్చేస్ చేసేది ఉందన్నమాట. సో వాటి కోసమే చెక్ చేస్తూ ఉన్నాడు. నేను ఎప్పుడు మీకు చూపించలేదు కదా ఈ జూడియోలో మెన్స్ సెక్షన్. సో మీరు కూడా చూసేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ సో ఎవరికైనా ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి నేను చెప్పేది వినేసేయండి. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా వెస్ట్ సైడ్ అండ్ జూడియో ఏంటి డిఫరెన్స్ అని చెప్పేసి. 2 టాటా ప్రోడక్ట్స్ అవ్వడం అన్నది ఒక కామన్ థింగ్. వెస్ట్ సైడ్ కూడా టాటా ప్రోడక్టే అండ్ జూడియో కూడా టాటా ప్రోడక్టే. అండ్ కంపేర్ టు వెస్ట్ సైడ్ అండ్ జూడియో ఏంటి అని అంటే, వన్ థింగ్ వచ్చేసి క్వాలిటీ. అండ్ జూడియో వాళ్ళు నాకెందుకో అనిపిస్తుంది జూడియోలో క్లాతింగ్ క్వాలిటీ చాలా తక్కువగా ఉంటుంది అనిపిస్తుంది. నేను చాలానే షాపింగ్ చేశాను జూడియోలో, చాలాసార్లు తీసుకున్నాను. అండ్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అయితే చాలా చాలా స్టాల్స్లో పెడుతున్నారు కదా, అక్కడ ఇక్కడ చాలా స్టాల్స్. బట్ బ్యాక్ 3-4 years బ్యాక్ కూడా నేను చాలాసార్లు పర్చేస్ చేశాను. సో అన్ని డేస్ నుంచి చూస్తున్నాను కదా, నాకు ఎక్కువగా క్లోత్స్ ఒక 4 వాషెస్ కన్నా ఎక్కువసార్లు రావట్లేదు అనమాట. అంటే లైక్ చాలా ఫేడ్ అవుట్ అవుతున్నట్టు అనిపించింది. సో స్పెషల్లీ వీళ్ళ ఎథనిక్ వేర్ కలెక్షన్ చాలా అంటే సేమ్ ప్యాటర్న్స్లో ఎక్కువ చేస్తున్నారేమో అనిపించింది. ప్యాటర్న్స్ మీన్ క్లాతింగ్ ప్యాటర్న్స్ అనమాట. నేను మోడల్స్ గురించి మాట్లాడట్లేదు. మోడల్స్ అయితే వీళ్ళు చాలా చాలా డిఫరెంట్ మోడల్సే తీస్తున్నారు, వెరీ డిఫరెంట్గా. ఆలియా కట్లో కూడా చాలా డిఫరెంట్గా. అండ్ జారాకి డూప్స్ అయితే చాలా చాలానే ఉంటున్నాయి. సో ఎవరికన్నా జారా డూప్స్ పర్చేస్ చేయాలి అని అంటే పక్కా జూడియో ప్రిఫర్ చేయండి. అట్లీస్ట్ ఒకసారి చెక్అవుట్ చేయండి, మీకు తెలుస్తుంది. ప్రైజెస్ విషయానికి వచ్చేస్తే నాకు ఎక్కడ కనిపించలేదు 1000 కన్నా ఎక్కువ ఉన్న ఐటమ్స్. మ్యాక్స్ టు మ్యాక్స్ 1500, అంతకన్నా ఎక్కువలో నాకు ఎక్కడ కనిపించలేదు క్లోతింగ్ ఐటమ్స్లో, స్పెషలీ టాప్స్కి రిలేటెడ్. అండ్ ఫుట్వేర్కి వచ్చేస్తే ఫుట్వేర్లో కూడా చాలా 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 డిఫరెంట్ మోడల్సే తీశారు. బట్ ఒకటి ఏంటంటే, నేను ఆల్మోస్ట్ ఒక 4 to 5 pairs పర్చేస్ చేశాను కొన్ని డేస్ నుంచి. నాకైతే ఒక్క ఫుట్వేర్ కూడా కంఫర్టబుల్గా అనిపించలేదు. అంటే చూడటానికి బాగుంటుంది, స్టార్టింగ్లో బాగుంటుంది, అట్లీస్ట్ ఒక 10 days అలా వేసిన తర్వాత అస్సలు నేను వేయలేకపోతున్నాను. అంటే లైక్ జస్ట్ డిస్కార్డ్ చేయడమే. నేను మ్యాక్సిమం అంత త్వరగా ఏవి పడేయను, అంటే అట్లీస్ట్ కొంచెం అటు ఇటు డిస్కంఫర్ట్గా వేసుకుంటాను అనమాట. బట్ ఫుట్వేర్ విషయంలో నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వలేను. దట్ ఈస్ ద రీజన్ నేను ఎక్కువ షూస్ కూడా వేసుకోను అనమాట. నేను ఇంతకుముందు వ్లాగ్స్లో కూడా చెప్పున్నాను కదా. సో వీళ్ళ దగ్గర చాలా వైడ్ వెరైటీ ఆఫ్ షూస్ కూడా
ఉంటాయి. బట్ వన్ థింగ్ కంఫర్టబుల్, మీకు కంఫర్ట్గా అనిపిస్తేనే పర్చేస్ చేయండి, అది మెయిన్ థింగ్. ఎందుకంటే కంఫర్ట్ లేకుంటే ఫుట్వేర్ చాలా కష్టమైపోతుంది, స్పెషలీ మనం ట్రావెల్ చేసేటప్పుడు. అందుకే నేను ఇచ్చే సజెషన్ ఏంటి అని అంటే, ఫుట్వేర్ తీసుకుంటే ఇలా ట్రావెల్ చేసేటప్పుడు తీసుకెళ్ళేటప్పుడు కొత్తవి అలానే కొన్ని తీసుకెళ్ళడం కన్నా కొన్ని డేస్ అట్లీస్ట్ వాడినవి తీసుకెళ్తే బెటర్. సో దట్ అవి ఫెయిల్ ప్రూఫ్గా ఉంటాయి కదా, మనం కంఫర్టబుల్ అయ్యాకనే వాటితో ట్రావెల్ చేస్తాము అని చెప్పేసి. సో అదనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఇది మా షాపింగ్ వ్లాగ్. నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్ అన్నీ ట్రావెల్ వ్లాగ్స్ రాబోతున్నాయి అనమాట. మేము ఒక బ్యూటిఫుల్ ఐలాండ్కి ట్రావెల్ చేసాము అండ్ ఆ ట్రావెల్ జర్నీ ఎలా జరిగింది, ఏమేమి హర్డల్స్ ఫేస్ చేసాము అన్నది నెక్స్ట్ వ్లాగ్స్. సో అస్సలు మిస్ అవ్వకండి.